కళ్యాణ్ పడాల పేరులోనే గ్రేట్ ఉంది తప్ప ఎక్కడ కూడా అక్కడ తనూజ కాళ్ళ దగ్గర కూర్చొని ఇంకా మాటలు కూడా చెప్పడం ఎందుకు, ఆ విధంగా ఆ స్టేజ్కి దిగజారిపోయాడు అనిపించింది నాకైతే. ఈ 2 వారాలు అయితే మరీ దారుణం అనమాట. రీతు ఉంటే కనీసం రీతుతో అన్న స్పెండ్ చేసేది. రీతు వెళ్ళిపోయాక వీళ్ళిద్దరికి బాగా స్పేస్ దొరికింది. కాళ్ళ దగ్గర కూర్చొని ఆమెను బుజ్జగించడమే సరిపోయింది ఈ 2 వారాలు. అసలు మరి నువ్వు విన్నర్ ఎట్లా అవుతావు? విన్నర్ అని అందరూ ఓ బయట కొట్టుకు చేస్తున్నారు, కానీ నువ్వు చేసే వ్యాపారం ఏంటి? ఇదేనా? తనూజ 3 లక్షలు ఒప్పుకుని టికెట్ పెనాయిలో తీసుకుంటే సెకండ్ ఫైనలిస్ట్ తీసుకుంటే నీకు ఆనందమా? ఎందుకు తీసుకుంటుంది? నువ్వైతే తీసుకుంటావా? నువ్వు తీసుకోవుగా. నువ్వైతే అబ్బో నీతి నిజాయితీ పరుడివి, నువ్వు తీసుకోవు. కానీ తనూజ తీసుకుంటుందా? తన నిర్ణయం తను తీసుకుంది, తను గేమ్ ఆడుతుంది. నీకులాగా తనూజ భజన చేయట్లేదు. నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? తనూజ నిర్ణయం తనూజ తీసుకోగలదు, తను బాగా ఆడగలదు, తన మెచ్యూరిటీ ఉంది. అస్సలు చూడలేకపోయాం ఆ 3 లక్షల సీన్ అయితే. తట్టుకోలేక ఓట్లు వేయాలంటే ఎలా వేస్తారు ఆడియన్స్? కొంచెం ఇప్పటికైనా మారు. ఎవరి కాల్లో నటించేస్తున్నారు, ఇంకా నటించేస్తారు, ఇంకా నటించేస్తున్నారు. ఇది మార్చుకుంటే బాగుంటుంది. తనూజ విషయంలో కళ్యాణ్ చేసేది నాకైతే అస్సలు నచ్చలేదు. మీలో ఎంతమందికి కళ్యాణ్ బిహేవియర్ ఈ 2 వీక్స్ అయితే మరీ పర్టికులర్గా నచ్చలేదు అనిపించింది? ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి తిట్టా కూడా ఏమీ లేదు, అంతా అయిపోయింది. ఈ వీక్ అంతా జర్నీసే కాబట్టి పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు.